రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో వరుస ఘటనలపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. అనంతపురం యువతి తన్మయి దారుణ హత్యపై జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతి మహిళల మీద చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుంది. ఈ రెండు ఘటనలతో రాష్ట్రంలో మహిళల భద్రత, గౌరవానికి తీవ్ర భంగం కలిగాయని ఆరోపించింది. ఈ రెండు ఘటనలపై పూర్తి విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలంటూ ఏపీ డీజీపీకి కమిషన్ చైర్పర్సన్ విజయ రహాత్కర్ తన ఎక్స్లో పోస్టు చేశారు. 3 రోజుల్లో నివేదిక పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో వరుస ఘటనలపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. అనంతపురం యువతి తన్మయి దారుణ హత్యపై మరియు జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతి మహిళల మీద చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుంది. ఈ రెండు ఘటనలతో రాష్ట్రంలో మహిళల భద్రత, గౌరవానికి తీవ్ర భంగం కలిగాయని ఆరోపించింది. దీని మీద తాజా అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఇప్పటికే మహిళా కమిషన్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మహిళలపై జరుగుతున్నటువంటి అనేక విషయాలమైన సీరియస్ అయినట్లు తెలుస్తా ఉంది. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే జాతీయ ఉమెన్ కమిషన్ చైర్మన్ ఈ రోజు అయితే తన ట్విట్టర్ వేదికగా ఒక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇటు ప్రభుత్వంతో పాటు అదే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఒక శాఖయిక అయ్యే విధంగా కూడా ఈ రోజు అయితే తన ట్విట్టర్ వేదికగా అయితే కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఏదైతే చైర్మన్ అంటే నేషనల్ ఉమెన్ కమిషన్ చైర్మన్ విజయ రహాత్కర్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అంటే వరుస సంఘటన అంటే మహిళల పైన ప్రధానంగా జరిగిన వరుస సంఘటనల పైన అయితే స్పందించి వీళ్ళు సుమోటోగా ఇప్పటికే కేసు అయితే నమోదు చేసిందంటే మనకి ఆ వేదిక ద్వారా ట్విట్టర్ వేదిక అయితే అర్థమవుతుంది. ప్రధానంగా తీసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో ఇటీవల అంటే ఇంటర్మీడియట్ బాలిక తన్మయి పైన ఘటన దాంతో పాటు ఆ బాలికని దహనం చేయడం కూడా చాలా కలిసివేసింది అన్న యాంగిల్లో అంటే చాలా సీరియస్ యాంగిల్లో అయితే ఉమెన్ కమిషన్ చైర్మన్ దాన్ని తీసుకున్నట్లు అర్థమవుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కాలంలో ఒక చర్చా వేదికలో ఒక జర్నలిస్టు అమరావతి పైన అంటే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అంటే అమరావతి రైతులకి ఉద్దేశిస్తూ మహిళలను ఉద్దేశిస్తూ కూడా ఇది వేశ్యల రాజధాని అమరావతి అంటూ కూడా చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దేశవ్యాప్తంగా దుమారం అయితే వెళ్తున్నా చూస్తాను. ఇప్పటికే A1 గా కృష్ణరాజు పైన A2 గా మన కొమ్మనేని శ్రీనివాస్ తో పాటు A3 గా సాక్షి యాజమాన్య పైన ఇప్పటికైతే కేసులు అయితే నమోదు చేయడం చూస్తాను. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా నేషనల్ ఉమెన్ కమిషన్ సీరియస్ గా దీనిపైన దృష్టి సారించినట్లయితే అర్థమవుతుంది. ఇప్పటికే వీరిపైన సుమోటోగా తీసుకొని ఏదైతే పత్రికల్లో మీడియా ముఖంగా వచ్చినటువంటి వాటి ఆధారంగా అయితే ఇప్పటికే కేసులు అయితే సుమోటోగా నమోదు చేసి వెంటనే డీజీపీకి కూడా దానిపైన 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అదేవిధంగా సాక్షి యాజమాన్యానికి కూడా 3 రోజుల్లో దానిపైనటువంటి తీసుకున్నటువంటి చర్యలను కూడా కోరుతూ కూడా ఆ ట్విట్టర్ వేదిక అయితే మనకు అర్థమవుతుంది. ఈ 3 రోజుల్లో ఇప్పటికే ఏదైతే కేసు అయితే ఇప్పటికే అయితే ఇద్దరు జర్నలిస్టుల పైన కేసు అయితే నమోదు చేశారు. అదేవిధంగా తన్మయి అంటూ బాలిక పైన జరిగినటువంటి అఘాయిత్యానికి సంబంధించి కూడా ఇప్పటికే కేసు నమోదు చేయడం పాటు ఏదైతే నిందితులను కూడా అరెస్ట్ చేసినట్లు కూడా అనంతపురం పోలీసులు చెప్తారన్నారు. ఇవన్నిటి నేపథ్యంలో 3 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ నివేదిక రావాలి. దీనిపైన చాలా సీరియస్ గా ఉన్నాం. కఠినంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. వీరిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే పరిస్థితి లేదు. ఆ కృష్ణరాజు ఇంకా దొరకలేదు కానీ కృష్ణరాజు కూడా ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఉమెన్ మహిళా కమిషన్ సూచించినట్లయితే మనకి ప్రధానంగా అర్థమవుతుంది. రఫీ.